మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఆంధ్రప్రదేశ్లో ఆరుగాలం శ్రమించి అన్నదాత చిందించిన చెమటకు ఫలితం దక్కడం లేదు. పండించిన పంటకు మద్దతు ధర లేనేలేదు. చేతికొచ్చిన పంటను అమ్ముకునే దారే కనిపించడం లేదు. తొలి పంట వైపరీత్యాలతో దెబ్బతింటే రెండో పంటకు మద్దతు ధర దక్కక కొనేవారు లేక రైతులు నష్టపోతున్నారు. మద్దతు ధర కల్పించడంలో బాబు ప్రభుత్వం చేతులెత్తేయడంతో అయినకాడికి తెగనమ్మడానికి ఆర్థికంగా కుదేలైపోతున్నాడు రైతన్న. ఏ పల్లెకు వెళ్లినా రాసులు పోసిన పంటలు దర్శనమిస్తున్నాయి. కొనేవారు లేక మద్దతు ధర దక్కక కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేక అన్నదాతలు గుండెలు అవిసేలా రోధిస్తున్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి చందాన తయారైంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో రైతులు గత ఏడాది సాగు చేసిన నల్లబర్లి పొగాకుతో తీవ్ర నష్టాలను మూటగట్టుకున్నారు. ఇప్పటికీ వందలాది మంది రైతుల ఇళ్లలో పొగాకు బేళ్లు, బేల చూపులు చూస్తూనే ఉన్నాయి. మిర్చి, పత్తి పంటలకు గిట్టుబాటు ధర దక్కక ఒక్కో రైతు 5 నుంచి 10 లక్షల రూపాయల వరకు నష్టపోయారు. నల్లబర్లి పొగాకు సాగు చేయొద్దు, లాభసాటిగా ఉన్న మొక్కజొన్న, శనగ సాగు చేయండని ప్రభుత్వం ఊరువాడ ప్రచారం చేసింది. మరోవైపు గత ఏడాది నష్టపోయిన మిర్చి, పత్తి రైతులు సైతం ఈసారి జొన్న, మొక్కజొన్న, శనగ, కంది సాగు వైపు మళ్లారు. బాపట్ల, లంక గ్రామాలతో పాటు పల్నాడు జిల్లాల్లో సాగు చేసే టమాటా, ఉల్లి, బెండ, వంగ, గోరు చిక్కుడు, దోసకాయలు, బంగాళదుంప ఇలా కూరగాయల పంటలకు కూడా గిట్టుబాటు ధర లేక దళారులకు అప్పనంగా ఇవ్వలేక రైతులు మౌనంగా రోధిస్తున్నారు. తీపిని పంచాల్సిన పుచ్చకాయ, ఖర్జూర తోటలు రైతులకు కన్నీటి చేదును మిగులుస్తున్నాయి. 2 ఏళ్లుగా ఇదే పరిస్థితి నెలకొందని, ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కలేదని రైతులు బాహాటంగానే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ప్రకృతి ప్రకోపం వల్లనో, మార్కెట్ వైఫల్యం వల్లనో నష్టపోవటం లేదని, ముమ్మాటికి పాలకులు చేస్తున్న నమ్మక ద్రోహం వల్లే నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉల్లి, టమాటా వంటి పంటలకైతే కనీసం కోత ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేక పొలాల్లోనే వదిలేస్తున్నామని రైతులు వాపోయారు. అరటి, బొప్పాయి పంటలు కొనేవారు లేక తోటల్లోనే పక్వానికి వచ్చి రాలిపోతున్నాయని కన్నీటి పర్యంతమవుతున్నారు. మోంతా తుఫాను వల్ల నష్టపోతే పైసా పరిహారం కూడా ఇవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటను అమ్మగా వచ్చిన అరకొర ఆదాయం కనీసం వడ్డీలకు కూడా సరిపోవటం లేదని కౌలు రైతులు కన్నీరు పెట్టుకున్నారు. వ్యాపారులు సిండికేట్గా మారి జలగల్లా పీలుస్తూ ఉంటే ప్రభుత్వం కళ్ళున్నా చూడలేని కబోదిలా తయారైందని మండిపడుతున్నారు.